మనతో చర్చించడానికి కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకట స్వామి గారు అయితే మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సార్ ఏదైతే ఇప్పుడు హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గురించి అయితే మనకు తెలుసు, గత కొంతకాలంగా కూడా అనేక వివాదాలకు మధ్య ఉంది. ఇక దీని గురించి మీ పార్టీకి చెందిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒకసారి అయితే వెళ్ళి అక్కడ వారిని వారిని హెచ్చరించి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హోమ్ గ్రౌండ్గా భావించినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్కి హెచ్సిఏ కూడా కొంచెం ఇబ్బందులు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? దీనికి సంబంధించింది ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు స్పందించారు. సంబంధించి దాని ఎంక్వైరీ కోసం కూడా ఆఫీసర్స్ను ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ను కూడా నియమించడం జరిగింది. దాని ఎంక్వైరీ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దాని మీద నిజాలు ఏమున్నాయి అనేటువంటిది నిగ్గు తేలితే తప్ప దాన్ని మనం ఒక కంక్లూజన్కి రాలేము. అయితే ఇట్లాంటి వివాదం అయితే దురదృష్టకరం. ఎందుకంటే మన హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్ అనుకోండి, లేకపోతే మనకు సంబంధించినటువంటి క్రికెట్ అభిమానుల యొక్క ఆకాంక్ష అనుకోండి, ఇవన్నీ కూడా సంబంధించిన అంశం కాబట్టి సెన్సిటివ్ అంశము. ఇట్లాంటి నిర్ణయం దాంట్లో మరి జగన్మోహన్ రావు గారు కానీ మిగతా ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన పెద్దలు కానీ దీన్ని తెగదాకా రాకుండా దాంట్లో ఏదన్నా అంటే కొన్నిసార్లు అనుకోకుండా కొన్నిసార్లు అనుకొని జరుగుతాయి కాబట్టి ఏది జరిగినా దాన్ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఉంటుంది. చాలా బాధ్యతాయుతంగా హైదరాబాద్ ఇమేజ్ను తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఇమేజ్ను కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ వ్యవహరించి ఈ విధానానికి ఇమ్మీడియట్గా ఇక దానికి ఎక్కువ పొడిగించకుండా దీన్ని ఈ వివాదాన్ని ముగిస్తే మంచిది. అయితే వెంకటస్వామి గారు, మామూలుగా మన ఇటు తెలంగాణకు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అంటే అందరికీ ఎంత ఫేవరెట్ మనందరికీ తెలుసు. ఎందుకంటే గత ఐపీఎల్ సీజన్లో కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్లోనే తమ యొక్క టార్గెట్ని వాళ్ళే ఛేదించినట్టుగానైతే రీచ్ అయినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హైదరాబాద్ టీంకి ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ రకంగా వాళ్ళను ఇబ్బందులు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపైన సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క అభిమానులు కూడా తారాస్థాయిలో మండిపడుతుంది తెలుసు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించినట్టుగా మీరు చెప్పారు. అలాగే దానికి సంబంధించి ఆయన ఒక లేఖను కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇటు విద్యతో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలంటూ కూడా మీరు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి, ఇలాంటి ఘటనలు ఇటు ప్రజలు కావచ్చు, ఎవరైతే ఆసక్తి చూపించేటువంటి ఆ యువత పైన, క్రీడలపైన ఆసక్తి చూపించే యువత పైన ఏ మేరకు ప్రభావం చూపుతాయి? అంటే డిస్ప్యూట్ అనేటువంటి దురదృష్టకరము. ఇట్లాంటి రాకూడదు. క్రీడలకు కూడా ఒక సెంటర్ పాయింట్ అవుతుంది కాబట్టి దీంట్లో చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను సంబంధించి క్రికెట్ అసోసియేషను అంటే నేను అనుకోవడము మరి ఇది చిన్న వివాదము, బయట కావాలని బయట పెట్టినారా లేకుండా నిజంగానే ఇది పెద్ద వివాదంగా ఉందా? 20 టికెట్లు 10 టికెట్లు దీనికోసమే ఇంత పెద్ద వివాదం అయితే అది కావాలని. ఓకే వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, మనతోటి ఇప్పుడు మోహన్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ అయితే ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్నారు. మోహన్ గారు వెల్కమ్ అండి. ఇప్పుడు ఏదైతే ఈ సన్ రైజర్స్ హైదరాబాద్కి అలాగే ఈ హెచ్సిఏకి మధ్య ఉన్న వివాదాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే హెచ్ఆర్హెచ్